సో జూబ్లీ హిల్స్ పోల్ ఎట్లుందంటే ఏం చెప్తారు? అంత మేము ఊహించినంత మెజారిటీ రాకపోవచ్చు, కానీ 2 days నుంచి చూస్తుంటే కంప్లీట్గా ఏ పోల్ అయినా కూడా కాంగ్రెస్ గెలుస్తుందని మాకంటే ఫ్యామిలీ వాళ్ళ మదర్ బయటికి రావడం, పోలింగ్ జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళ మంత్రులు ప్రచారం చేసుకోవడము, చీరలు పంచుతున్నారు, కుక్కర్లు పంచుతున్నారు అనే టాక్. ఎలక్షన్ కమిషన్ కానీ మనం కానీ యాక్షన్ తీసుకోవడానికి లేదు. సీఎం గారు రోడ్ షోలకు వచ్చి ఇంత చేసి ఒక 10 రోజుల నుంచి కూడా ఆయన బయటకు వచ్చి గల్లీ గల్లీ తిరగడము, ఏ లీడర్ కూడా అట్లా చేయలేదు. ఓడిపోతాన ఏకైక రీజన్ వల్లనే ఈ సీఎం. కాంగ్రెస్ మీద వచ్చినటువంటి నెగిటివిటీ ఏదైతే ఉందో అదంతా కూడా కేవలం బీఆర్ఎస్ నడిపించినటువంటి ఫాల్స్ ప్రామిస్ చేయడం జరిగింది. 6 గ్యారెంటీలు కానీ 420 హామీలు ఇవ్వడం కానీ ఇది కేవలం సింపతి కోసమే వీళ్ళు ఇట్లా ఆడుతున్నారు, కన్నీళ్ళు పెడుతున్నారు అనే విధంగా పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడారు. ఈ కన్నీళ్ళ మీద కూడా రాజకీయం చేయడం అనేది దురదృష్టకరం. గోపీనాథ్ గారు చేసినటువంటి డెవలప్మెంట్ ఎట్లా అనిపించింది, అక్కడ ఏమేమి డెవలప్మెంట్ చేశారు ఆయన? పీజీఆర్ తర్వాత అందుబాటులో ఉన్న వ్యక్తి గోపన్న గారే. నైట్ 12 మళ్ళీ మంత్రి కొండ సురేఖ గారు నాగార్జున గారికి సారీ పెడుతూ ఒక పోస్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళని ఆ రిపేర్ చేసుకోవడానికి వాళ్ళు సారీ చెప్తా ఉన్నారు.